రాహుల్ పిల్లచేష్ట సానుభూతి కోసం కొత్త నాటకాలు అంబేద్కర్ని ఓడించిన ఘనత కాంగ్రెస్ది రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది హిందువులు హింసావాదులు అనడం సంస్కారమా లోక్సభలో తూర్పారబట్టిన ప్రధాని ఇక్కడ విషయం ఏంటి అంటే సరే అంబేద్కర్ గారిని ఓడించారు రాజ్యాంగం గురించి మాట్లాడారు కాదు కానీ లోక్సభ అంటే పార్లమెంట్లో ఎంత విలువైన సమయం కొన్ని లక్షల గంటకి కొన్ని లక్షలు ప్రజాధనం ఉపయోగించి చర్చలు జరిపేది అటువంటి చోట కూడా ఇక్కడ ఈ యొక్క హిందూ మతతత్వాలు వాటి గురించి వీటి గురించి వస్తున్నాయి అంటే ఎంత దారుణం చూడండి. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. వరుసగా 3వ లోక్సభ ఎన్నికల్లో 100 సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కి ఇదే తొలిసారని చెప్పారు. కేవలం సానుభూతి పొందడం కోసం సభలో కాంగ్రెస్ కొత్త నాటకాలు ఆడుతుందని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 2 రోజులు కొనసాగిన చర్చకు మంగళవారం సాయంత్రం లోక్సభలో ఆయన సమాధానం ఇచ్చారు.